గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఢిల్లీ ఫోకస్. నేను కార్తీక్. తెలంగాణకు కాళేశ్వరం సజీవధారగా మారింది. గలగల పారే గంగమ్మకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కొత్త నడకలు నేర్పించారు. అపర భగీరథ ప్రయత్నంతో ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. గొంతాడిన బీడు భూముల దాహార్తిని తీర్చడంతో నేడు పుట్ల కొద్దీ ధాన్యపు రాసులకు తెలంగాణ నిలయంగా మారింది. గోదావరిని సజీవ నదిగా కాళేశ్వరం నిలిపింది. కాళేశ్వరంతో సాధించిన విజయాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనాలు. తెలంగాణకు కాళేశ్వరం వరంగా మారింది. కాళేశ్వర జలాలతో రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు కాళేశ్వరం కల్పతరువుగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతుల ద్వారా నీరు ఎగుమానేరు దాకా చేరడంతో జిల్లాలో పంటల విస్తీర్ణం సైతం భారీగా పెరిగింది. నిజానికి ఎగుమానేరు ప్రాజెక్టుకు సమైక్య రాష్ట్రంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కానీ స్వరాష్ట్రంలో మండు టెండర్లోనూ ప్రాజెక్టు మత్తడి దూకుతుందంటే అది కాళేశ్వరం వల్లే సాధ్యమైంది. కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం కాళేశ్వరం ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత కాళేశ్వరం ద్వారా ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదని చెప్పిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు అసలు కాళేశ్వరం జలాల ద్వారా రైతులకు నీళ్లు వస్తున్నాయా లేదా అనే విషయాన్ని, అంటే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం అయితే మనకు ఒక 4 మండలాలను టచ్ చేసి చూద్దాం. ఈ 4 మండలాల్లోని రైతులు ఏమంటున్నారు అంటే, ప్రస్తుతం ఒకప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుండేది, వాళ్ళు అంటే ఆరుగాలం పండించే పంటలు కావచ్చు, వరి కావచ్చు, అంటే వివిధ రకాల పంటలు పండిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఈ నీళ్లు ఎక్కడివి, వారికి ఈ పంటలు ఏ విధంగా పండిస్తున్నారు, ప్రత్యక్షంగా రైతుల ద్వారా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మన వెనుక ఉన్నటువంటి S6 కెనాల్ అంటే మిడ్ మానేరుకు అనుసంధానంగా ఉంటుంది. ఒకప్పుడు ఇదంతా కూడా మెట్ట ప్రాంతం, మొగిలిపాలెం కావచ్చు, పర్లపల్లి కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతాలైనటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. మిడ్ మానేరు ద్వారా వచ్చినటువంటి నీళ్లు కెనాల్ ద్వారా, S6 కెనాల్ ద్వారా, మెయిన్ కెనాల్ మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే ఒకప్పుడు ఏ కెనాల్ చూసినా కూడా గడ్డి పేరుకుపోయి కెనాళ్లలో కనీసం పూడిక కూడా తీయని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే భూములు ఉన్నా కూడా వాటిని సాగు చేయలేని దుస్థితిలో, అమ్ముకుందామంటే కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఉపాధి కోసం ముఖ్యంగా చూస్తే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎక్కడ చూసినా కానీ దుబాయ్, బొంబాయి పోవాల్సిన దుస్థితి ఉండేది. ప్రస్తుతం అయితే మనకు కొంతమంది రైతులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఒకప్పుడు మీ ఏరియాలో వ్యవసాయం అంటే భూములు ఉన్నా కూడా వ్యవసాయం చేయలేని దుస్థితి ఉండేది. అంటే అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ చూసినా మనకు పచ్చని పొలాలు, తోట పేరలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే యాక్చువల్ దీని కారణం ఏంటి సార్? మాకు మిడిమానేరు నుంచి వచ్చే కెనాలుతోని భూమిలో వాటర్ లెవెల్ పెరిగి బావులలో కానీ కుంటలలో నిండుతున్నాయి. కొన్ని కుంటలు నిండుతలేవు. ఆ కుంటలతో కూడా వాటర్ లెవెల్ పెరిగి మాకు సేద్యం అవుతుంది ఇదే కెనాల్తో. ఇంతకుముందు 3-4 సంవత్సరాల క్రితం మా దగ్గర ఈ రబీలా కనీసం ఊరికి ఒక 500 ఎకరాలు 300 ఎకరాలు కూడా వ్యవసాయం చేయని వాళ్ళు ఇవాళ 1000-1500 ఎకరాలు వ్యవసాయం అవుతుంది. అది కూడా ఎక్కువ భాగం వరి అవుతుంది. మాకు కాళేశ్వరం నుంచి మిడిమానేరులకు అయితే మిడిమానేరు నుంచి మాకు వస్తానని తెలిసింది. మాకైతే గత 3 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం. మాకు కాదు, మా చుట్టూ గ్రామాలకు, మా మండలంలో కూడా బాగా నీటి సౌకర్యం పెరిగింది. పంట పండుతుంది, వరి పంట కానీ ఇతర మిట్ట పంటలు కానీ. అంటే యాక్చువల్గా మీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం అంటే భూములు ఉన్నా కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉండే కదా. అంటే ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలు పోయినటువంటి పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? ఇప్పుడు వ్యవసాయం చేయని వాళ్ళు, ఇప్పుడు మేము కూడా వ్యవసాయం కొన్ని రోజులు చేయక కౌళ్ళకి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ వచ్చి మేము సొంతంగా చేసుకుంటున్నాం వాటర్తో. అంతకుముందు కొంచెం చేసేటోళ్ళు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం. ఇక మాది ఓంగా కూడా కౌలు కూడా చేస్తున్నారు కొందరు బయట ఉన్న వాళ్ళది. ఇప్పుడు దాదాపుగా వ్యవసాయకంగానైతే మా గ్రామం చాలా వెనుకబడి ఉండే, మీ మండలం కూడా వెనుకబడి ఉండే. ఇప్పుడు చాలా ఎక్కువ, అంటే ఇక ఒక కొన్ని రెట్ల పైన పంట వస్తుంది. ఎవరైనా భూములు కొనాలంటే కూడా కొనలేని పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళు ఎక్కడ చూసినా కూడా మీకు వాటర్ ఫెసిలిటీ కనిపిస్తుంది, భూములలో పచ్చని పంటలు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఎట్లా సాధ్యమైంది? ఇది కాళేశ్వరం జలాల నీళ్లు వచ్చుంటున్నాయి. ఇదంతా రేట్లు పెరిగినాయి.
ఈ బెజ్జంకి చిగురుమావడి మానకొండూరు తిమ్మపూర్ మండలాలలో ఒక 50,000 ఎకరాలకు బ్రహ్మాండమైన సాగు. కేసీఆర్ ఇచ్చిన వాటర్ ప్రకారం 4 సంవత్సరాలు ఒక రైతు ఒక ఎకరం నాటేసుకొని రైతు ఇవాళ 10-15 ఎకరాలు మునావకు కానీ లీజుకి కానీ సొంత భూమితోటి పాటు 10-15-20 ఎకరాల రైతు ట్రాక్టర్ కొనుక్కొని బ్రహ్మాండంగా 4 ఇయర్స్ నుంచి వ్యవసాయం ఉత్సాహంగా చేసుకుంటున్నారు రైతులు. కానీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరగడము, నీళ్లు రావడం ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇక మాకు జాతీయ రహదారి హైదరాబాద్ పక్కన ఉన్నందువలన కూడా కొన్ని కోట్ల రూపాయలు ప్లస్ వాటర్ ద్వారా సాగు చేసిన కొద్దీ తోబలు తీసుకొని కొన్ని కోట్ల రూపాయల వాల్యూ గల భూములు పెరిగినాయి. మా సైడ్ అయితే ఎకరాన 1 కోటి రూపాయలు దాదాపు 60-70 లక్షలకు ఏ ప్రాంతంలో బ్యాక్వర్డ్ చుట్టూ ఏరియాలో కూడా తక్కువ 60-70 లక్షలకు తక్కువ లేదు ఎకరం. నీళ్ల ద్వారా ప్లస్ రహదారికి దగ్గర ఉన్నందువలన రేట్లు పెరిగినాయి. అంటే ముఖ్యంగా మీ ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు ఒకప్పుడు లేవు, కానీ ఇప్పుడు ఎట్లా ఉంది భూగర్భ జలాలు? కాళేశ్వర జలాల ద్వారా మిడ్ మానేర్ నుంచి మన తోటపల్లి బ్యారేజ్ నుంచి వాటర్ వస్తే గ్రౌండ్ వాటర్ పెరిగి కొన్ని వేల ఎకరాలకు వాటర్ మీదనే ఉంది. కాబట్టి 100% కాళేశ్వరం జలాల వాటరే. సార్ చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది వ్యవసాయం? ఈ నీళ్ళని ఎక్కడివి అసలు మీకు? మాకు కాళేశ్వరం జలాలు రావడంతో నాకు 30 ఎకరాల భూమి ఉంది. మా నాన్న ఉమ్మడి ఫ్యామిలీ మాది. అంతకుముందు మాకు 2 ఎకరాల పొలం పండేది, 3-4 ఎకరాల మక్క పండేది. ఆ సూత్త కంకి అయ్యే దశకు నీళ్ళు అందకపోవడంతో ఎండిపోయేది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మాకు తోటపల్లి మిడ్ మానేర్ నుంచి రైట్ సైడ్ కెనాల్ తోటి మాకు 4 సంవత్సరాలు నీళ్ళు వస్తున్నాయి. నాకు 20 ఎకరాల పొలం పండుతుంది. ఇక నేను టోటల్గా పొలమే చేసుకున్నా. ఇప్పుడు అంతా లేబర్ కొద్దిగా షార్టేజ్ అవుతుంది. అంటే మీరేమో 2 ఎకరాలు వేసినా ఒకప్పుడు నీళ్లు లేక అని చెప్తుండ్రు, ఇప్పుడు 40 ఎకరాలు అంటుండ్రు. అసలు మరి కాళేశ్వరం నీళ్ళే రాలేదని కొంతమంది అంటే కొంతమంది అంటున్నటువంటి పరిస్థితి, దానిపై మీరేమంటారు? అది అంతా వాస్తవం. కాళేశ్వరం నీళ్లు 4 సంవత్సరాలు ఇస్తుంది. ఇప్పుడు వచ్చే ప్రజెంట్గా ఈ సంవత్సరంతో 4వ సంవత్సరం. నల్లగొండ రెవెన్యూ గ్రామ పంచాయతీలో మక్తపల్లె విలేజ్లో ఇప్పటికీ 500 ఎకరాల సాగు జరుగుతుంది కాళేశ్వరం నీళ్ళతోటి. అవన్నీ ప్రతిపక్షంతో వచ్చే పుకార్లు అవన్నీ అవాస్తవం. దాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే ముఖ్యంగా మీరు 40 ఎకరాల ఆసామై ఉండి కూడా అంటే ఆ రోజు 2 ఎకరాలు వేసి వాళ్ళ 40 ఎకరాలు వేసి అంటే ఈ రోజు ఈ స్థాయికి రావడం, భూగర్భ జలాలు ఎట్లా ఉన్నాయి అసలు? బోరింగ్లు వేసి బోర్లా పడ్డటువంటి రైతాంగం చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు వ్యవసాయ భూములకు రేట్లు ఎట్లా ఉన్నాయి అసలు? ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళతోటి వ్యవసాయ భూములకు ధరలు పెరిగినాయి. అంతకుముందు కూలీ వేసుకుందామంటే చూస్తా ఎవరో ఒకరి ఇంట్లో పని దొరికేది. కూలీలు చూస్తా కష్టపడి బతికిర్రు, తిండికి చూస్తా లేకుండా ఉండే. ఇప్పుడు అట్లాంటిది కూలీలకు చూస్తా రోజు పని దొరుకుతుంది. 305 రోజులు కష్టపడతారు, పని చేసుకుంటారు. ప్రతి ఒక్క రైతుకు ఫైనాన్షియల్గా కాళేశ్వరం నీళ్లతోటి పంట పండుతుంది. ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే బోరింగులు వేసి బోర్ల పడ్డ రైతన్నలు కొంతమంది అయితే కనీసం చెరువులుండి కూడా నీళ్ళు లేని దుస్థితి కొంత ఉండేది. మరోవైపు చెరువుల్లో పూడికలు లేక చాలా కష్టపడ్డటువంటి ఇబ్బంది పడ్డ రైతులు ఎంతో మంది ఉన్నారు. అంటే ముఖ్యంగా మనకు రైతాంగం ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ఒక గ్రీనరీ కనిపిస్తుంది. అంటే దానికి గల కారణం ఏంటి, ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? ఇంకొక రైతు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే చాలా కష్టమైనటువంటి, వ్యవసాయం దండుగానే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉండేది. కానీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్నారు. ఈ నీళ్లు ఎక్కడివి, ఇదివరకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఒకప్పుడు పూర్తిగా మొగిలిపాలెం, నల్లగొండ, పర్లాపల్లి, మన్నెంపల్లి, మల్లాపూర్ పూర్తిగా మెట్ట ప్రాంతంగా పేరొందిన ప్రాంతం ఇదంతా. కేసీఆర్ గారు కెనాల్ రూపొందించిన తర్వాత మిడ్ మానేర్ టు తోటపల్లి టు మాకు ఈ కెనాల్ ద్వారా సమృద్ధిగా నీళ్ళు అంది పాడి పంటలు వరితోని సుభిక్షంగా ఉంటున్నాము. గత కెనాల్ రాకముందు చూసుకుంటే మేము ఆరతడి పంటలతో కూరగాయలు, మొక్కజొన్న, చిన్న ఆరతడి పంటలు వేసుకుని ఏదో జీవనం కొనసాగిస్తూ బ్రతికే వాళ్ళం. అదే ఇప్పుడు ఒక్కొక్క రైతు చిన్నకారు రైతైనా 5 ఎకరాలకు తక్కువ పొలము వరి సాగు చేస్తున్నాము. మిగతా అన్ని పంటలు సమృద్ధిగా, కరెంటు కూడా సమృద్ధిగా ఉంటుంది. అన్ని పంటలు సమృద్ధిగా సాగు చేస్తున్నాం. అంటే ఒకప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేసేది, ఇప్పుడు ఈ జలాలు కాళేశ్వరం జలాలు వస్తున్నాయని చెప్తారు కదా, ఆ వచ్చిన నీళ్లతోటి ఇంకా ఏమైనా స్థిరీకరణ ఇంకా మీకు ఏమైనా పెరిగిందా అసలు? నేను ఒకప్పుడు 5 ఎకరాల వ్యవసాయం చేసేది. అరతడి పంటలు, కూరగాయలు, మొక్కజొన్న, పంతి ఒకటే వర్షాపార ఆధారం మీద చేసేది. లేకుంటే బోర్లు, లేకుంటే బావిలు తవ్వుకొని ఏదో జీవనోపాధి గడిపించుకునేది. అదే ఇప్పుడు మొత్తం వరి, అరతడి పంటలు కాకుండా మొత్తం సమృద్ధిగా వాటర్తో పండే పంటలు చాలా ఎక్కువగా పండిస్తున్నాము. 5 ఎకరాలు కాకుండా ఇంకొక 5 ఎకరాలు కౌలుకు తీసుకొని 10 ఎకరాలు సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నాను. అంటే ముఖ్యంగా మీ ఏరియాలో టోటల్గా ఎంతవరకు, అంటే అప్పటికి ఇప్పటికి ఎంత పెరిగింది వ్యవసాయం?
మా ఏరియాలో ఒకప్పుడు రాళ్ళు రప్పలు గుండ్లు అవన్నీ వరతడి ఒక వర్షాకాలం ఒకటే పంట ఒక వర్షాకాలమే చేసుకునేవారు. మిగతా ఏసంగికి వచ్చేసరికి అసలు సాగు చేసేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఒక హెక్టార్ కూడా మిగిలియకుండా ప్రతి ఒక్కరు సాగు చేస్తున్నారు. చాలా రైతులు సంతోషంగా ఉన్నారు. అంటే ఇది మొత్తం మీద అంటే తనకు ఉన్నటువంటి వ్యవసాయమే కాకుండా మిగతాది కౌలు కూడా తీసుకొని కాళేశ్వరం జలాలు రావడం వల్లే నేను ఈ వ్యవసాయాన్ని ఇంకొద్దిగా ఎక్కువ అభివృద్ధి చేశాను. మా వద్ద అంటే ఇప్పటికే తోటలు కావచ్చు, ఇటు వ్యవసాయం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కాళేశ్వరం జలాల ద్వారా ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో నాడు బీడు భూములు కళ్ళ ముందే కనిపిస్తుండే. కానీ నేడు కాళేశ్వరం జలాలతో ఆ బీడు భూముల్లోని సిరులు పంటలు పండుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా చెరువులు కుంటలు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ఏర్పాటుతో కరీంనగర్ వ్యవసాయంలో అగ్రగామిగా మారింది. మనం మొక్కజొన్న చేనులో ఉన్నాము. మొక్కజొన్నకు సంబంధించి చూసుకుంటే కూడా చూడొచ్చు. అంటే ఎవరికి అనుకూలంగా ఉంటే వారు సంబంధించి వరి కావచ్చు, వివిధ రకాల తోటకు సంబంధించినటువంటి అంటే ఇటు కూరగాయలకు సంబంధించి వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఓవైపు పత్తి. అంటే మొత్తానికైతే ప్రస్తుతం మనం మక్కకు సంబంధించినటువంటి చేనులో ఉన్నాం. దీనికి సంబంధించి కూడా అసలు ఒక రైతు ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందికరం ఉండేది ఒకప్పుడు, కానీ కాళేశ్వరం సంబంధించి నీళ్లు రాలేదు, అసలు కాళేశ్వరం జలాలు లేవని చెప్తున్నట్టు. కానీ మీరు ఈ వ్యవసాయం ఎట్లా చేస్తుంది, ఈ నీళ్లు ఎక్కడివి? ఒకప్పుడు మీదంతా మెట్ట ప్రాంతం కదా, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు 4 years నుంచి మాకు కెనాలు వస్తూ ఉన్నది. అంతకుముందు ఇక్కడ మేము మక్క చేను వేద్దామంటే మొత్తం రేగుతుప్పలు కానీ చెట్లు కానీ మన మోత్కులు కానీ ఇక్కడ ఏం వ్యవసాయం చేద్దామంటే కూడా మాకు వీలు లేకుంటుండే. ఈ 4 years నుంచి మంచిగా మాకు కెనాల్ వస్తూ ఉన్నది. కెనాల్ ద్వారానే మేము సాగు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఒక 7-8 ఎకరాలు మక్క చేను సాగు చేసినాము. వ్యవసాయం అంటే అబ్బా వ్యవసాయం మేము చేయలేము, నీళ్లు లేవని అనుకునేటువంటి ప్రాంతం ఇది మీ కానీ ఇవాళ మీరు ఇన్ని అంత సాగు చేసినాము, ఇన్ని నీళ్ళు వచ్చినాయి అంటుండ్రు. అసలు ఎట్లా, అసలు మీకు ఇది ఎట్లా సాధ్యమైంది? మాకు కాళేశ్వరం వాటర్ వచ్చి తోటపల్లి బ్యాక్ వాటర్ నుంచి మాకు కెనాల్ వస్తూ ఉన్నది నా 4 years నుంచి. దాంతో మాకు సాధ్యమైంది. అప్పటి నుంచి అప్పుడు ఏమి పనులు లేక అసలు మేము అలా ఏడ్చుకుంటూ బ్రతుకులు మా రైతాంగాన్ని. ఇప్పుడు మాకు కెనాల్ ద్వారా మంచి వాటర్ వస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరం వాటర్ వస్తూ ఉన్నది. మంచిగా మేము పంట పండించుకుంటా ఉన్నాం, రైతులం బతుకుతా ఉన్నాం. ఒకప్పుడు మీ తాతల కాలం, మీ తండ్రుల కాలం అప్పుడు ఎలాంటి అవస్థలు పడ్డారు, ఇప్పుడు ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు మొత్తం అప్పులు కానీ లేకపోతే తిందామంటే కనీసము పిరికెడు మెతుకులు దొరకని రోజులుండే. అసొంటిది ఇప్పుడు 10 మంది వస్తే మేమే పిరికెడు అన్నం పెట్టి వాళ్ళని మంచిగా సంతోషం చేసి పంపించే పరిస్థితికి ఇవాళ ఈ రోజు మేము ఈ కెనాల్ ద్వారా కానీ ఈ వాటర్ బ్యాక్ వాటర్ పెరగడం కానీ మన భూగర్భ జలాలు పెరగడం కానీ బావులలో నీళ్లు ఉండడం కానీ ప్రతి రైతు ఇవాళ సంతోషంగా కష్టపడి పంట పండించుకుంటా ఉన్నారు. ఇది మొత్తం మీద ఈ రైతు చెప్తుండగా మరికొంతమంది రైతులు వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ట్రాక్టర్ ద్వారా తనకు సంబంధించినటువంటి వ్యవసాయ పనులు చేసుకుంటున్నా మరి ఎవరైనా చేసి వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ రైతును కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎక్కడి చేస్తారు? బాయికా చేస్తున్నాం. అంటే మీకు ఎంత వ్యవసాయం ఉంది? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు. ఒకప్పుడు ఎట్లా ఎన్ని ఎకరాలు చేసింది, ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తుంది? ఒకప్పుడు 2 ఎకరాలు చేసినాము, ఇప్పుడు 5 ఎకరాలు చేస్తున్నాం పొలం. ఓకే, 5 ఎకరాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు 2 ఎకరాలు ఎందుకు అయింది అసలు? అప్పుడు వాటర్ లేకుండే, వాటర్ తోటి ఇబ్బందితోటి తక్కువ వేసుకున్నాము, పునాసం ఉండే. ఇప్పుడు ఆ వాటర్ వచ్చినాయి కాబట్టి అంతా పొలం చేసుకున్నాం. అసలు యాక్చువల్గా కాళేశ్వరం వాటరే వస్తలేవు, కాళేశ్వరం నుంచి ఒక చుక్క కూడా నీళ్ళు రాలేదు అంటుండు కదా మరి? లేదు వస్తున్నాయి కాబట్టి మనం పొలం ఎక్కువ వేసుకుంటాం. రాకపోయేది ఉంటే అదే పొలం, పాత పొలమే ఉండేది. ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఉన్నదంతా పొలం వేసుకుంటాం. ఒకప్పుడు మీ అంతా మెట్ట ప్రాంతం కదా, ఇవాళ భూములకు సంబంధించి రేట్లు కానీ ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి? పెరిగినాయి, చాలా పెరిగినాయి. అప్పటికి ఇప్పటికి చాలా పెరిగినాయి. అప్పుడు ఎట్లుండే వేరియేషన్, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు 2-3 లక్షలు ఉండే, ఇవాళ 50-60 lakhs ఉన్నది. ముఖ్యంగా వరి సాగే కాకుండా ఇటు కూరగాయలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సాగు జరుగుతుంది. చూడొచ్చు మనం దీనికి సంబంధించి చూసుకుంటే పందిరికి సంబంధించి ఇది బీర సాగు మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే తోటలకు సంబంధించి కూడా ఇటు బీర కావచ్చు, వివిధ రకాల కూరగాయలకు సంబంధించి టమాటా కావచ్చు, చిక్కుడు కావచ్చు, అంటే ప్రతిదీ కూడా పంటలు పండించి అమ్ముకోవడం. అంటే ఈ అన్నిటి కావాలంటే జీవనాధారం తప్పనిసరిగా నీరు అయితే ఉండాలి. నీరు లేకుంటే మాత్రం ఏది ఉన్నా కానీ దండిగానే చెప్పాలి. భూములు ఎంత పెద్ద ఎత్తున ఉన్నా మరియు
ఏది ఎన్ని అవకాశాలున్నా అంటే దానికి కావాల్సినటువంటి నీటి వసతి లేకుంటే మాత్రం అది వృధానే చెప్పాలి. కానీ ప్రస్తుతం మనకు చూసుకుంటే ఉత్తమ రైతు అవార్డు గ్రహీత ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే 2-3 సార్లు కూడా తీసుకున్నట్టు. అంటే ప్రస్తుతం వాళ్ళ ఏరియాలో ఎట్లా ఉంది పరిస్థితి, వారితోనే మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే యాక్చువల్గా ఈ మీ ఏరియా ఒకప్పుడు మెట్ట ప్రాంతం, కానీ ఈరోజు నాకు చూస్తుంటే బీర తోట ఇవన్నీ బొప్పాయి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎట్లా సాగు చేస్తున్నారు అసలు మీరు? సార్ ఇప్పుడు వాటర్ లెవెల్ పెరిగినాయి, కెనాల్ నీళ్ళు వస్తున్నాయి. దాని ద్వారా ఇప్పుడు డ్రిప్ ఫామ్ ఆయిల్, బీర, బెండ, కూరగాయలు ప్లస్ మళ్ళీ హార్టికల్చర్, బొప్పాయి, మన అది ఏంటంటే ఫామ్ ఆయిల్ అవన్నీ వాటర్ తోటే సాగు చేయడం జరుగుతుంది. అంటే మీకు ఈ వాటర్ ఫెసిలిటీ ఎక్కడిది అసలు? అంటే సార్ ఇప్పుడు కెనాల్ నుంచి వాటర్ వస్తుంది, వాటర్ నుంచి మనకు బావిలో కూడా బాగా లెవెల్ వాటర్ పెరిగింది, కెనాల్ నీళ్ళు కూడా యూజ్ అవుతున్నాయి. అసలు ఎక్కడివి కెనాల్ నీళ్లు సార్ ఇవి మరి అది మన తోటపల్లి బ్యారేజ్ నుంచి వస్తుంది, మిడ్ మారెంట్ నుంచి, అవి మన కాళేశ్వరం నుంచి అటు నుంచి ఇటు నుంచి 4 సంవత్సరాల నుంచి వస్తున్నాయి సార్. ఇప్పుడు భూమి ఏం లేకుండా కాలు లేకుండా మొత్తం సాగు అవుతుంది. కొంచెం కౌలుకి తీసుకుని కూడా వరి ఎత్తాను. వ్యవసాయం సార్ బాగానే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అంటే ముఖ్యంగా ఇటు కాళేశ్వరం నీళ్ళే వస్తలేవు అని చెప్పి అంటున్నట్టు పరిస్థితి, మీరు కాళేశ్వరం ద్వారా అని అంటున్నారు, ఎట్లా అసలు? అంటే సార్ ఆల్రెడీ వస్తున్నాయి వాస్తవం, అది వాస్తవం వాటర్ వస్తున్నాయి, అది సాగు అవుతుంది, మీరు చూస్తారు కదా ఇది. ఒకప్పుడు మీకు ఇక్కడ మెట్ట ప్రాంతము నీళ్లు రాలేదు, అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కదా, అప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు చాలా దారుణంగా ఉండే సార్. నేను ఒక 17 సంవత్సరాల కింద ముచ్చట ఏంటంటే ఒక అర్ధ గంట కూడా కరెంటు వైపు నేను కొత్తిమీర అమ్మి బతికినప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకునే స్థితికి ఎదిగిన దీనివల్ల. దీని పంటలు బాగా పండుతున్నాయి వాటర్ తోటే కదా సార్, మెయిన్ వాటర్ వస్తుంది మంచి. దాంతో కూడా మన హార్టికల్చర్ మొత్తం సాగు చేస్తున్న కూరగాయలు కానీ ఇంకా పండ్ల తోటలకు సంబంధించింది అది కూడా సాగు అవుతుంది సార్. మీరు కావాలంటే మీరు ఫామ్ ఆయిల్ తోట చూడరు. ఓకే, ఇంకో విషయం, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే గతంలో వ్యవసాయం చేయాలంటే చాలా కష్టపడ్డటువంటి పరిస్థితి ఉండేది. నీళ్లు లేవు, అదేంటి కరెంట్ ఉండకపోవు, చాలా ఇబ్బందులు ఉండే, భూములు ఉండేది, కానీ వ్యవసాయం చేద్దామంటే ఇలాంటి పరిస్థితులు లేవు. మరి ఇప్పుడు ఈ రోజు మీకు కాళేశ్వరం జలాలు వచ్చి ఈ స్థాయిలో ఉన్నారు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? బాగా అనిపిస్తుంది సార్. ఇది కూడా సబ్సిడీలో మన హార్టికల్చర్ వాళ్ళు ఇచ్చారు, దాని సబ్సిడీ ద్వారా తీసుకున్న పంట బాగానే వస్తుంది. బీర కూడా అది కూరగాయలు మంచిగా సాగు అవుతున్నాయి. డ్రిప్ కూడా గవర్నమెంట్ నుంచి సార్, ప్రభుత్వం నుంచి ఈ సబ్సిడీ అంతా తీసుకుని చేస్తున్నాం. ఆరుతడి పంటలు మాత్రమే పండించే అవకాశం ఉంటాయి, కానీ ఈ రోజు వరి వేస్తున్నారు. మన భూములు అమ్మాలంటే కూడా మెట్ట ప్రాంతం అడ్డికి పౌసరు అమ్మినటువంటి పరిస్థితి ఉండేది, కానీ అప్పుడు పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి నీకు తేడా ఏమనిపిస్తుంది అసలు? అప్పుడు అంటే సార్ ఇక వాటర్ ఉన్నాయని ఇప్పుడు బాగా డిమాండ్ అయింది భూములకు. ఇక అప్పుడు భూములకు ఏమి లేవు, ఇది అట్టి మన ఏమంటారు అంటే వెనకటి శాస్త్రం అంటే తొండలు గుడ్లు పెట్టే భూములు వీటికి అని భయపడదు. ఇప్పుడు వాటర్ వచ్చినాక ఎలాంటి భూమి అయినా కూడా కాస్ట్లీ అని ధరలు ఎక్కువ అయిపోయినాయి. దాదాపు సార్ ఇప్పుడు 1 కోటి రూపాయలు దాకా ఉంటుంది అనుకుంటా బహుశా. అప్పుడు 20-30 లక్షలు 10 అట్లా. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి బాగా డిమాండ్ అయిపోయింది సార్. ఇది అంటే మొత్తం మీద ఈ రైతు చెప్తుంది ఏంటంటే తాను అంటే ఉత్తమ రైతు అవార్డు పొందడం స్థాయికి వచ్చానంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు ఒకవైపు. అయితే మరోవైపు ఒకప్పుడు డిమాండ్ లేనటువంటి తమ భూములకు ఈరోజు కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నీటి వసతి అనేది కాళేశ్వరం జలాల ద్వారా వచ్చిన తర్వాత ఒకప్పుడు భూములు ఉన్నాయి కానీ పంటలు పండించాలంటే మాత్రం నీటి వసతి లేక చాలా కష్టాలు పడ్డాము. నేను ఒకరోజు కూలీగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఈరోజు నాకు సంబంధించిన ప్రతి భూములు కూడా ఇటు ఆరుతడి పంటలతో పాటుగా వరి కూడా వేస్తున్నాను అని చెప్పి గర్వంగా చెప్తున్నటువంటి రైతు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చూసారుగా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా గతంలో మెట్ట ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు సిరులు పండిస్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు భూములుండి కూడా ఏమీ వాటిని సాగు చేయలేని దుస్థితి ఒకవైపు అయితే, మరోవైపు ఈరోజు కాళేశ్వరం జలాలు మాకు ప్రత్యక్షంగా వస్తున్నాయని చెప్పి రైతులే తాము స్వయంగా చెప్పడమే కాదు, ముఖ్యంగా చూసుకుంటే ఇటు చిగురు మామిడి, మరోవైపు ఇటు మానకొండూరు, తిమ్మాపూరు, సైదాపూర్ అంటే 4 మండలాలకు కూడా 50,000కు పైగా ఎకరాలకు నీరు కాళేశ్వర జలాల ద్వారా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు తమ భూములకు అంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నటువంటి దుస్థితి ఉండేది, కానీ ఈనాడు 1 ఎకరం 1 కోటి రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఒకప్పుడు చూసుకుంటే ప్రతి రైతు కూడా భూమి ఉన్నా కూడా పండించలేని దుస్థితి ఒకవైతే, ఈరోజు వారికి కెనాళ్ల ద్వారా నీళ్ళు వస్తున్న నేపథ్యంలో
కాళేశ్వర జలాలు ప్రత్యక్షంగా తాము అనుభవిస్తున్నామని చెప్పి స్వయంగా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ప్రతి చోట కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ గతంలో మెట్ట ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడమే కాదు, రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంటే ఒకప్పుడు 6 తడి పంటలు పండించిన రైతాంగం అంతా కూడా ఈరోజు వరి కూడా పండిస్తూ ఒక పెద్ద ఎత్తున అంటే తాము కూడా వ్యవసాయం చేస్తూ ఒక ఉన్నత స్థానంలో ఉన్నానని చెప్పి రైతులు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ఈ 4 మండలాల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.